బాబాయ్ ఏంటి మార్నింగే కాల్ చేస్తున్నారు? ఏరా అబ్బాయి, బాబాయ్ చెప్పండి. తమ్ముడికి నీ కాలేజీలోనే మెడికల్ సీట్ వచ్చింది. కానీ ఒక సమస్య, ర్యాగింగ్ అంటే భయపడుతున్నాడు రా. ఏం భయం లేదు బాబాయ్, నేను ఇక్కడే చదివానుగా. ర్యాగింగ్ లాంటివి ఏమీ ఉండవు. అలా కాదురా, నువ్వు ఫస్ట్ ఇయర్ చదివి 4 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ అలాగే ఉన్నదంటావా? రోజు న్యూస్లో మెడికల్ కాలేజెస్లో ర్యాగింగ్ గురించి చూస్తుంటే భయం వేస్తుంది. మరి నీ మాట మీద జాయిన్ చేశాక ఏమైనా అయితే నిన్ను అడుగుతా, చూసుకో. బాబాయ్ మీరు మరీ ఇంత కన్సర్న్గా ఉన్నారు కాబట్టి నాకు తెలిసింది కాదు, కనుక్కొని తెలుసుకొని క్లియర్గా మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను, సరేనా? సరేరా. పిన్నిని అడిగానని చెప్పు. చెప్తా. ఉంటా మరి. ఉంటాను బాబాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అజయ్ కూర్చోరా, ఏం సంగతి? ఏం లేదు సార్, చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను మీ దగ్గరికి. ఓకే ఏంటి? ఏం లేదు, మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి మన కాలేజ్లో జాయిన్ అవుతున్నాడు సార్. ఓకే. సో ఈ ర్యాగింగ్ అది అంటే కొంచెం మా బాబాయ్ భయపడుతున్నాడు. ఓకే. సో ఈ యాంటీ ర్యాగింగ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్ నాకు. సో అందుకని మిమ్మల్ని అడుగుదామని అలా వచ్చా. ఏం లేదు, ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీలో నేను కూడా మెంబర్నే. కానీ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మన ప్రిన్సిపల్స్ అని కలవండి. మీరు వస్తారో నేను ఫోన్ చేసి చెప్తాను సార్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ అజయ్, గుడ్ మార్నింగ్. కమాన్ సిడౌన్. థ్యాంక్ యూ సార్. పీడీ గారు ఫోన్ చేశారు, ఏదో మీ బాబాయ్ ఏదో వాళ్ళ అబ్బాయిని చేర్పించాలని ఏదో కొన్ని డౌట్లు ఉన్నాయని అడిగారు. ఏంటి విషయం? అవును సార్, అదే యాక్చువల్లీ మా బాబాయ్ వాళ్ళ అబ్బాయికి ఇక్కడ మన కాలేజ్లో సీట్ వచ్చింది సార్. ఇప్పుడు కొంచెం అంటే వాళ్ళు ఇప్పుడు ర్యాగింగ్ అది అంటే కొంచెం భయపడుతున్నారు సార్. మెడికల్ కాలేజెస్లో అవి ఇప్పుడు ర్యాగింగ్ అవి కొంచెం ఎక్కువ అయిపోయాయి కదా సార్. అవును. సో వాళ్ళు మన కాలేజ్లో జాయిన్ చేయాలంటే ఇప్పుడు ఏంటని భయపడుతున్నారు. నువ్వు ఈ కాలేజ్ స్టూడెంటే కదా, నీకు కొంచెం ఐడియా ఉంటుంది మన కాలేజీ యాంటీ ర్యాగింగ్ క్యాంపస్ అని చెప్పేసి. అవును సార్, అంటే యాక్చువల్లీ చెప్పాను. అంటే బాబాయ్ ఏంటంటున్నారంటే నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్న్షిప్కి వచ్చావు కదా, 5 years అయిపోయింది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఏంటో అన్నట్టు కొంచెం భయపడుతున్నారు సార్. కరెక్టే. ఎందుకంటే ఈ యాటిట్యూడ్స్ కొన్ని మారిపోయాయి పిల్లలకి కూడా ఇయర్ ఆఫ్టర్ ఇయర్. కానీ మన కాలేజీలో ఒక మెథాడికల్ సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంది అజయ్. ఈ సపోర్ట్ మెకానిజం అని పెట్టాము. ఈ సపోర్ట్ మెకానిజంలో యాజ్ యూజువల్ డీన్ విల్ బి హెడ్డింగ్ దిస్ సపోర్ట్ మెకానిజం. తర్వాత దీంట్లో అడ్వైజరీ కమిటీ మెంబర్స్ మన ఏడీ గారు డాక్టర్ వేణుగోపాల్ గారు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నీలిమ గారు, వీళ్ళంతా ఉంటారు. ఇది కాకుండా మనకేంటంటే యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంది. ఇట్ ఈస్ హెడెడ్ బై డాక్టర్ రవి, ఫిజియాలజీ ప్రొఫెసర్. ఈ సపోర్ట్ ఈ కమిటీతో పాటు మనకి యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ కూడా ఒకటి ఉంది. ఈ స్క్వాడ్ ఏంటంటే గ్రౌండ్ వర్క్లో దే విల్ బి రొటీన్లీ హ్యావింగ్ ఏ సార్ట్ ఆఫ్ వాచింగ్ సిస్టమ్. దీంట్లో పీడీ గారు ఉంటారు, రాజు గారు ఉంటారు, మన అసోసియేట్ ప్రొఫెసర్ బయోకెమిస్ట్రీ, తర్వాత నీహారిక, ఎస్పీఎం, వీళ్ళంతా ఉంటారు. వీళ్ళు దే డూ గ్రౌండ్ వర్క్. దే గో టు ఫీల్డ్ అండ్ నవ్ అండ్ దెన్ దే వెరిఫై ద డిఫరెంట్ కారిడార్స్, డిఫరెంట్ బ్లాక్స్ లైక్ దట్. సో ప్రివెన్షన్ ఇది బెటర్ దెన్ పనిష్మెంట్ అనేది ఫాలో అవుతున్నాం. అది ఎలా అంటే మనకు మెడికల్లో ఉంది కదా, ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి ఆ ఫాలో అప్ దీంట్లోనే మనం ఇది కాన్సెప్ట్ చూసుకున్నాం దాన్ని. ఎందుకంటే కొంతమంది పిల్లలు ప్రతి ఎవరి ఫీల్డ్లో బ్లాక్ షీప్ అని ఉంటారు, కొంతమంది ఉంటారు ఎనీ ఫీల్డ్. అలా మెడికల్లో కూడా అందరూ నోబుల్ స్టూడెంట్స్ ఉండాలని లేదు కదా. కొంతమంది పైశాచిక ప్రభుత్వం ఉన్న పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళ యాటిట్యూడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళని పనిష్ చేయడం మన ఉద్దేశం కాదు. వాళ్ళు సరైన దారిలో ఉండాలి, వాళ్ళు రియలైజేషన్ రావాలి. ఈ సీనియర్స్ అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ చేత ఒక ఓత్ తీసుకుంటాం. ఈ ఫ్రెషర్స్ని ఫ్రెండ్లీగా చూసుకుంటాము. వాళ్ళ మీద ఎటువంటి దుశ్చర్యలు కానీ పైశాచిక ఆటవిక ప్రవృత్తితో ప్రవర్తించడం కానీ చేయమని చెప్పేసి అలానే రిటర్న్ స్టేట్మెంట్ తీసుకుంటాము. ప్రతి ఒక్కరి దగ్గర ఆన్లైన్ స్టేట్మెంట్ తీసుకుంటాం, సబ్మిట్ ఎన్ఎంసీ ఆల్సో. సో ఎన్ఎంసీ ఇస్ వెరీ సీరియస్, యూనివర్సిటీ ఇస్ వెరీ సీరియస్, స్టేట్ గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్, and we are also particularly very serious about prevention of these activities in our campus. We are really bringing the legal authorities, district judge, పబ్లిక్ ప్రాసిక్యూటర్, వాళ్ళ టీం వస్తారు. వాళ్ళు
దే గివ్ ఎన్లైట్మెంట్ అబౌట్ ది వేరియస్ పనిష్మెంట్స్ అండర్ వేరియస్ సెక్షన్స్ ఆఫ్ లా. ది లా షుడ్ యాక్ట్ అకార్డింగ్లీ కదా, అందుకని వాళ్ళు అవేర్నెస్ ఇస్తారు. స్పర్ ఆఫ్ మూమెంట్లో కావచ్చు, ఒక్కోసారి కొంతమంది ఇండల్జ్ చేస్తుంటారు, ఇటువంటి వాటికి ఇంపల్సివ్గా చేసే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు కూడా మనం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే మనం రౌండ్ ది క్లాక్ సీసీ కెమెరాస్ కానీ, ది స్క్వాడ్ మానిటరింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ పెట్టాము. సెవరల్ ఇయర్స్గా ఫ్రెషర్స్ని, బాయ్స్ని, గర్ల్స్ని ఆ హాస్టల్స్లో సపరేట్ బ్లాక్స్లో ఫిక్స్ చేస్తాం. వాళ్ళు మిక్స్ అయ్యాం సీనియర్స్తో, సపరేట్ బ్లాక్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే కొన్నాళ్ళు అలా, ప్రతి సంవత్సరం అలా వచ్చాయేమో, కొన్ని నెలలు అలా ఉంచి పిల్లలకి కాన్ఫిడెన్స్ వచ్చాక దే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఐడియా అబౌట్ సీనియర్స్, ఇవన్నీ వచ్చేదాకా ఉంచుతాము. ఈవెన్ క్లాస్లో తీసుకొచ్చేటప్పుడు, వెనక్కి తీసుకెళ్ళేటప్పుడు కూడా సెక్యూరిటీ వాళ్ళు అకంపెనీ చేస్తారు. సో దట్ పిల్లలకి ఒక భరోసా ఉంటుంది, మనం ఫ్రీగా మూవ్ అవ్వచ్చు అన్న ఫీలింగ్ వచ్చేదాకా 1 or 2 months ఇలా మెయింటైన్ చేస్తాం వాళ్ళకి. సో దట్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటారు ఎలా ఉందని చెప్పేసి. అప్పుడు ఈ పిల్లలు ఫ్రెషర్స్ చెప్పాలి వాళ్ళ పేరెంట్స్కి, అంతా బాగుంది, మాకు ఎటువంటి ఫియర్ ఏం లేదు ఈ కాలేజీలో, అంతా ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటున్నారని ఫీలింగ్ వచ్చింది అనుకోండి, పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ పిల్లల విషయంలో ఎటువంటి ఆదుర్ద కానీ ఆందోళన కానీ పడరు అన్నమాట. ఆ ఉద్దేశంతో మేము చాలా మెటిక్యులస్గా ప్రివెన్షన్ మెథడ్స్ తీసుకుంటున్నాము. సో ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇంపల్స్లో చిన్న యాక్ట్ జరిగినా కూడా వెంటనే మాకు రిపోర్ట్స్ వచ్చేస్తాయి. మాకు కేర్ టేకర్స్ దగ్గర నుంచి ఫీల్డ్ మానిటరింగ్ టీమ్, స్క్వాడ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుని వెంటనే మాకు రిపోర్ట్ వస్తుంది. మేము బేసిక్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ర్యాగింగ్ చేయబడ్డ వ్యక్తి కానీ, ర్యాగింగ్ చేయించుకున్న వ్యక్తి కానీ ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని పిలిపించి వాళ్ళ దగ్గర లెటర్స్ తీసుకుంటాము. ఆ లెటర్స్ని ఈ రుద్ర గ్రూపుల్ని, ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంది, ఆ కమిటీకి పంపుతాము. వాళ్ళు ఈ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ ప్రాసెస్ తీసుకుని విషయాలు క్రోడీకరించి మాకు రిపోర్ట్ పంపుతారు. సో ఈ రిపోర్ట్ తీసుకుని మా అడ్వైజరీ కమిటీ మేము కూర్చొని ఆ ఇన్సిడెంట్ ఎంత సివియర్, ఎంత మైల్డ్ అనేది వీ టేక్ ఇట్. కౌన్సిలింగ్ మెయిన్ పార్ట్. ఈ కౌన్సిలింగ్ చేసేటప్పుడు మాత్రం ఈ సైకాలజిస్ట్ని ఇన్వాల్వ్ చేస్తాము. ఈ పర్సనల్ కౌన్సిలింగ్లో ఆ పిల్లలు కొంత వాళ్ళ ఫియర్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సైకాలజిస్ట్లు. మాకు ఇలా అవుతుందేమో భయంగా ఉంది, అలా అవుతుంది భయంగా ఉంది అంటుంటే వాళ్ళు చాలా వరకు కౌన్సిలింగ్ చేసి డీటెయిల్ చేసి అష్యూరెన్స్ ఇస్తున్నారు. దే ఆర్ క్వెల్లింగ్ దేర్ ఫియర్స్, ఆ ఫియర్స్ అని తీసేస్తున్నారు. ది సేమ్ టైం వీళ్ళకి ఈ ఒక్క చదువేని కాకుండా వీళ్ళు కొంచెం ఫ్రీ అట్మాస్ఫియర్ రావడానికి మన పీడీ గారి డైరెక్షన్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. అవి సాయంకాలం అవుతేనే వాళ్ళు కూడా ఎస్కార్ట్ సిస్టమ్తోనే తీసుకెళ్ళి ఆయనే దగ్గరుండి వాళ్ళు మానిటర్ చేసుకుంటూ 1 or 2 hours ఈ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. తర్వాత లైబ్రరీకి కూడా మనం వాళ్ళకి ఫియర్ పోయేదాకా మా సెక్యూరిటీ వాళ్ళు అకంపెనీ చేస్తూ లైబ్రరీకి పంపిస్తుంటాము. ఇది కూడా ఫర్ 2 or 3 months ఎప్పుడు కూడా ఇండివిజువల్గా వదలం వాళ్ళని అజయ్. ఎందుకంటే ఈ పిల్లలు డెలికేట్గా ఉంటారు, భయంగా చేరుతారు ఏదో ఉంటుందని పేరెంట్స్ వర్రీ అవుతుంటారు. కొన్నాళ్ళ తర్వాత వీళ్ళకి అక్లమటేషన్ హ్యాపీ క్లబ్స్ అని తయారు చేస్తున్నాం. హ్యాపీ క్లబ్స్లో ఈ ఫ్రెషర్స్కిను సీనియర్స్కి ఒక మంచి కార్డియల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి, వాళ్ళకి రిలేషన్షిప్, ఒక అక్వైంటెన్స్ డెవలప్ కావడానికి క్లబ్స్లో పెట్టినప్పుడు వీళ్ళకి ఇంటరాక్షన్స్ ఉంటాయి. మానిటరింగ్ ఉంటుంది వాళ్ళతో కూడా. అప్పుడు కూడా ఈ మానిటరింగ్లో వాళ్ళు సీనియర్స్, ఎందుకంటే కొన్నాళ్ళ తర్వాత ఈ ఫ్రెషర్స్ సీనియర్స్ అడ్వైస్ తీసుకుంటారు, ఎలా చదవాలి, ఏ విధంగా చదివితే మార్కులు వస్తాయి, ఇవన్నీ వాళ్ళు చెప్పినట్టుగా మేము అంతగా చెప్పలేము కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు తీసుకుంటారు సీరియస్గా కూడా. అందుకని ఆ ఇంటరాక్షన్ చాలా అవసరం సీనియర్స్తో. సో దట్ ఏ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ బట్ అయింది టు క్రియేట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఇంకో విషయం అజయ్, ఇప్పుడు దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా అకాడమిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ యాంటీ ర్యాగింగ్. బట్ యూ పర్సనలీ టు నో ది రిలేషన్షిప్ బిట్వీన్ జూనియర్స్ అండ్ సీనియర్స్. You better to go to the ground or hostels and meet them. You talk to them individually. Okay, sir. Okay. And introduce yourself to the house of this college. Okay, sir. Okay. And they will open up. There is no problem. You can talk to them specifically. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. వాట్ ఆర్ దర్ ఎక్స్పీరియన్సెస్ అని కూడా చెప్తారు. వీఆర్ టెలింగ్ కాన్ఫిడెంట్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ కాలేజ్ ఈజ్ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. పేరెంట్స్ ఆర్ అష్యూర్డ్ that no untoward incident happens there. They can join their children with confidence. This college is the right college for their children. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
నైస్ టాకింగ్ టు యూ సార్, నైస్ టాకింగ్ టు యూ. ఎస్ ఆఫ్ యూ అజయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు లేదు, ఈ రోజు పంపిస్తున్నారు. ఏం సార్ ఇలా వచ్చారు? వీళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, దాని గురించి అడుగుదామని అలా వచ్చాను. ఏమైంది సార్? ఏం లేదు, మన కాలేజ్లో ర్యాగింగ్ గురించి, అసలు ర్యాగింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా ఉంటాయి ఏంటి తెలుసుకుందామని డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. हमारे कॉलेज में रैगिंग हो ही नहीं सकता, नो चांस. మన కాలేజ్లో ర్యాగింగ్ ఏంటి సార్? సీనియర్స్ అందరు ఫ్రెండ్లీగా ఉంటారు, అకాడమిక్స్లో కూడా గైడ్ చేస్తారు. ర్యాగింగ్ మిమ్స్లో నువ్వు ఎక్కడైనా చూసావారు? నేను అక్కడ చూడలేదురా, మేమైతే అక్కడ చూడలేదు. మాకు చాలా సపోర్టివ్గా ఉంటాడు సార్, మేమంతా బాగానే ఉంటాం. మన కాలేజ్లోనా ర్యాగింగా? నో వే. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్ నైస్. కానీ ఏది మిగతా వాళ్ళందరూ ఏది మీ క్లాస్లో అసలు ఎవరు కనపట్లేదు? బాయ్స్ అందరూ ఎక్కడున్నారు? యాక్చువల్లీ లంచ్ బ్రేక్ వచ్చేసి లంచ్కి వెళ్ళారు. మీకు Okay. బాయ్స్ కావాలంటే లైక్ ఆఫ్టర్ 4 గ్రౌండ్లో అయితే ఉంటారు. ఓకే ఓకే, సరే అయితే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏమజయ్, నీకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిందా? దొరికింది సార్. డీన్ సార్ ఒకసారి స్టూడెంట్స్ని కూడా కలమన్నారు, అందుకనే ఇలా వచ్చాను. ఓకే, ఇక్కడ స్టూడెంట్స్ అందరు ఇక్కడే ఉన్నారు. ఈ బ్లాక్ డ్రెస్ వేసిన వాళ్ళేమో సీనియర్స్, రెడ్ డ్రెస్ వేసిన వాళ్ళేమో జూనియర్స్. ఒకసారి మాట్లాడండి. రే మహేష్. హాయ్ సార్, ఒక్కసారి సార్ పీడి సార్, సార్తో మాట్లాడతాను, రిప్లేస్మెంట్ ఆడతాను. అరే ట్రారా. హాయ్ సార్. సార్ ఈవినింగ్ మీ ఫోటోషూట్ ఉందని కదా సార్ కానుకి, మా ఫ్రెండ్ చెప్పాడు సార్. నాకు ఒక చిన్న ఫేవర్ ఉంది, అడగచ్చా సార్ మిమ్మల్ని? అడిగే ముందు నేను అడిగేదానికి చెప్పు, మీకు ర్యాగింగ్ అది అయిందా? ర్యాగింగా? అలాంటిదేం లేదు సార్. మీ సీనియర్స్ ఉన్నారని మొహమాట పడొద్దు, నా జూనియర్సే వాళ్ళు, వాళ్ళకేం భయపడక్కర్లేదురా. అయ్యో సార్, అలాంటిదేం లేదు సార్, నిజంగా వాళ్ళతో బాగానే ఉంది, ఏం లేదు ఇలా. ఏంట్రా ఏదో ఫేవర్ అడగాలన్నానని దానికోసం డిప్లొమాటిక్గా చెప్తున్నావా? అచ్చా అలా ఏం లేదు సార్, నాకు సీనియర్స్తో చాలా మంచి బాండింగ్ ఉంది, వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటున్నారు. వాళ్ళతో ఇంత బాండింగ్ లేకపోతే నేను వీళ్ళతో ఇలా వాలీబాల్ గేమ్ వాళ్ళం కదా సార్. అరే అజయ్, ఒక అరగంటలో ఫోటోషూట్ పెట్టుకుని ఇక్కడ ఏం చేస్తున్నావురా? పద. ఓకే ఓకే, వస్తున్నాను, ఒక్క 5 minutesలో వచ్చేస్తాను. ఇంతకీ ఏదో ఫేవర్ అడగాలన్నావు కదా, త్వరగా చెప్పరా. సార్ నాకు ఫోటోగ్రఫీ ప్యాషన్ సార్. ఈవినింగ్ మీ కాన్వో ఫోటోషూట్ నేను కూడా కవర్ చేయొచ్చా? ఫ్యాషన్ అంటున్నావుగా, వద్దంటనా? వచ్చే కుమ్మేసుకుందాం. కాలేజ్కి అడుగు పెట్టేటప్పుడు ఆశలు, ఆశయాలు, ఊహలు, ఉద్వేగాలే కాదు, అనుమానాలు, అభద్రతా భావాలు, భయాలు, గందరగోళాలు కూడా ఉంటాయి. సీనియర్స్, ర్యాగింగ్, స్టడీస్, సబ్జెక్ట్స్ ఒక్కటి కాదు, ప్రతిదీ భయం. కాలేజ్లో మీ జర్నీ భయంతో మొదలైన బంధంతో మలుస్తుంది, అనుమానంతో అడుగులేసిన అభిమానంలా అల్లుకుంటుంది. మహేష్, బాగానే వచ్చాయి ఫొటోస్? సార్ ఓకే సార్, బాగా వచ్చాయి సార్. ఓకే, ఒక సెల్ఫీ తీసుకుందాం మహేష్. సార్ ఓకే సార్. కాలేజ్ జీవితానికి రిహర్సల్. ఓ మినీ జీవితం వచ్చేటప్పుడు తడబడ ఇచ్చినా, వచ్చినాక తడబడినా, వెళ్ళేటప్పుడు కంట తడిపడదు. బరువైన జ్ఞాపకాల్ని, విలువైన స్నేహాల్ని తిరిగి తీసుకొని వెళ్తాం. బాబాయ్, తమ్ముడేమంటున్నాడు? నువ్వేం చెప్పావో తెలియదు కానీ కాలేజ్కి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఎగ్జైట్ అవుతుంది. ఇంతకీ నీ సంగతి? ఈ కాలేజ్లో నా జర్నీ ముగిసింది, వాడిది మొదలైంది.